జింపరారి తింపరారి ప్రకటించరారి ప్రభు బాలయేసుని పూజింపరారి తింపరారి ప్రకటింపరారి ప్రభు బాలయేసుని గుడి గుడి నడకలతో ఈ తెంచిన బాలుని చిరు చిరు మనసులతో ఆహ్వానించుదా. గుడి గుడి నడకలతో ఈ తెంచిన బాలుని చిరు చిరు మనసులతో ఆహ్వానించుదా. దేవదూతలతో గొర్రెల బాలలతో ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదా. దేవదూతలతో గొర్రెల బాలలతో ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదా. జింపరారి వినుతించరారి ప్రకటింపరారి ప్రభు బాలయేసుని. మనుజులలో మానవత్వము సరిదిద్దుటకై మా మానవత్వములో జన్మించిన బాలుడా. మనుజులలో మానవత్వము సరిదిద్దుటకై మా మానవత్వములో జన్మించిన బాలుడా. నీవే మా సర్వము, నీవే మా సకలము, నీవే మా సర్వము, నీవే మా సకలము. దేవదూతలతో గొర్రెల బాలలతో ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదా. పూజింపరారి ప్రణుతింపరారి ప్రకటింపరారి ప్రభు బాలయేసుని. అందరికీ శుభ సాయంత్రం. ఈ మహోత్సవం క్రీస్తు సాక్షార మహోత్సవ దైవార్చనలోనికి మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశాల కోసం మనందరం కలిసి సమర్పించుదాం. అమెరికా చికాగో దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు ఏరువ సుధాకర్ రెడ్డి, సెలీనా కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యాలు. ఏరువ చల్మారెడ్డి, శౌర్యలమ్మ, పాపిరెడ్డి ఆత్మలకు నిత్య శాంతి కృతజ్ఞతా బలిగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. మనము ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అనిత శ్రీధర్ తలంపు ప్రకారం పుట్టినరోజు జరుపుకుంటున్న వినాయకు దేవుని దీవెనలు ఆయురారోగ్యాలు మంచి భవిష్యత్తును దయచేయమని కృతజ్ఞతా బలిగా కుటుంబ సభ్యులు. నూతనంగా నిర్మించే కార్యాలయం కొరకు దేవుని ఆశీస్సులు కోరుతూ ఈ కృతజ్ఞతా బలిని పి విద్యాసాగర్ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామ్నగర్ విచారణ ఎంపీ నాయుడు, ఎన్ లూర్ధయ, శౌరమ్మ, మార్గరెట్, రాజ్యమ్మ, అగస్టిన్, ప్రసాద్ ఆత్మలకు నిత్య విశ్రాంతి, నక్షత్రమ్మకు మంచి ఆయురారోగ్యాలను దయచేయమని కృతజ్ఞతా బలి నక్షత్రమ్మ సమర్పిస్తూ ఉన్నది. విజయవాడ మెత్రాసనం పెజ్జనిపేట విచారణ మరియ తల్లి జోజప్ప తండ్రి గారి ద్వారా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అడపాక గోసే, కందవల్లి, దమలపాటి, వనపర్ల కుటుంబాలలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు.
బిశెట్టి పూర్ణచంద్రరావు, హరీషాదేవిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యాలు, పాప బాబులకు మంచి భవిష్యత్తును దయచేయమని ఈ కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. మరి వీరితో పాటు ఈరోజు ప్రత్యేకించి దివ్యవాణి టీవీ దాతలు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ పేరు పేరున దేవునికి సమర్పిస్తూ వారి జీవితాలలో కూడా క్రీస్తు వెలుగును చూడాలని, క్రీస్తు వెలుగులో నడవాలని, ఒకవేళ చీకటి అనేది వారి జీవితంలో కూడా అలముకున్నట్లయితే ఆ చీకటిని చీల్చి ప్రభు వెలుగులో నడిపించాలని, మరి ముఖ్యంగా ఈ దివ్య బలి పూజ ఈ సమయంలో ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వెలుగులో నడిపించాలని మనందరం ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈరోజు క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం. ఈరోజు యేసు ప్రభు అందరి దేవుడు అని మనకు ప్రకటిస్తూ ఉన్నారు. మన జీవితంలో చాలామంది ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. అదేమిటంటే నాకు మాత్రమే జరగాలి మంచి, నేను మాత్రమే ఎదగాలి. ఈరోజు క్రీస్తు ప్రభువు వేరొక మార్గములో వెళ్ళమంటున్నారు. ఆ మార్గం ఏమిటంటే, దేవుడు అందరినీ సృష్టించాడు, దేవుడు అందరినీ రక్షించాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. మరి కొందరికి మాత్రమే ఆ రక్షణ ఉన్నట్లయితే అది చాలా చాలా తప్పు. ఈరోజు నీలో, నీ మనస్సులో కానీ నీ హృదయంలో కానీ ఈ సంకుచిత భావం, ఎప్పుడు కూడా నేను, నా స్వార్థం, నా మంచి, నా భవిష్యత్తు గురించి మాత్రమే నేను ఆలోచిస్తే అది దేవుణ్ణి అందరి దేవుడిగా ఆరాధించిన వాళ్ళం కాము. అందుకే ఈ సమయంలో అందరి బాగోగుల గురించి, మన సంకుచిత భావాన్ని విడిచిపెట్టి దేవుడు అందరి వాడు, అందరూ బాగుండాలి, అందరికీ సహాయం అందాలి, అందరికీ అన్నీ ఉండాలి, అందరూ దేవుణ్ణి స్తుతించాలి అన్న భావనతో మనం ఈ దివ్య బలి పూజలో ప్రవేశిస్తూ ఈ సమయంలో గడిచిన దినాలలో మనము ఆ పేరు మీద ఈ పేరు మీద జనాలను విభజించినట్లయితే, ఒకరిని బాగా చూసి ఇంకొకరిని యాకోబు గారు చెప్పినట్లుగా ఉన్న వాళ్ళకి ఒక అంతస్తు ఇచ్చి లేని వాళ్ళని పక్కన పెట్టే మనస్తత్వం మనలో ఉన్నట్లయితే, అందరి అవసరాలను గుర్తించకుండా జీవించినట్లయితే ప్రభుని క్షమించమని ఈ సమయంలో మనం అడుగుదాం. ముఖ్యంగా మన స్వార్థ సంకుచిత భావాలను తీసివేయమని ప్రభువుకి ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము.
దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికి భువిలో. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. రాజాతి రాజ పరలోక రాజ, శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. రాజాతి రాజ పరలోక రాజ, శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. ఘనమగు దేవా అర్పించెదమయ్యా, వందన గీతం యుగ యుగములు నీకు. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. జనితైక సుతుడా ఏలిన వార, దేవుని గొర్రె పిల్ల, పిత యొక్క సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరలన్. జనితైక సుతుడా ఏలిన వార, దేవుని గొర్రె పిల్ల, పిత యొక్క సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరలన్. పితయగు దేవా పరిశుద్ధులు మీరే, ఏలిక మీరే, యుగ యుగములు ఆమేన్. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికి భువిలో. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. ప్రార్థించుదం. ఓ సర్వేశ్వరా, నీవు ఈ దినము సకల జాతి జనులకు ఒక నక్షత్రము ద్వారా నీ ఏకైక కుమారుని వెల్లడి చేసితివి. ప్రేమామయుడను సర్వశక్తిమంతుడునైన నీ కుమారుడు మాతోనే ఉన్నాడని దృఢముగా నమ్ముకొనిన మాకు నీ మహత్యమును తిలకించు భాగ్యమును అనుగ్రహించుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తు సాక్షాత్కార మహోత్సవము. మొదటి పఠనము. ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము వచనములు 1 నుండి 6 వరకు. యెరూషలేమా లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణిని చీకట్లు ఆవరించియున్న, జాతులను తమస్సు కప్పియున్న నీపై ప్రభు ఉదయించును. ఆయన కాంతి
నీపై తేజరిల్లును. జాతులు నీ వెలుగునొద్దకు వచ్చును, రాజులు కాంతిమంతమైన నీ అభ్యుదయమును చూడవత్తురు. కనులెత్తి నలువైపులా పరికించి చూడుము. జనులు ప్రోగై నీ చెంతకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూర ప్రాంతముల నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలను పసికందుల వలె మోసుకొని వచ్చుచున్నారు. ఆ దృశ్యముగాంచి నీవు సంతసముతో మెరయుదువు. నీ హృదయము ఆనందముతో పొంగిపోవును. సాగర సంపదలు నిన్ను చేరును, జాతుల సొత్తు నీ కడకు వచ్చును. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ జాతులెల్లా అతనికి ఊడిగము చేయను. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. దేవా, రాజుకు నీ ధర్మమును ప్రసాదింపుము, రాకుమారునికి నీ న్యాయమును దయచేయము. అప్పుడతడు నీ ప్రజలను నీతియుక్తముగా పాలించును, పేదలను న్యాయసమ్మతముగా ఏలును. అందరూ జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లుగాక. చంద్రుడు ఉన్నంతదాకా దేశమున శాంతి నెలకొనుగాక. సముద్రము నుండి సముద్రము వరకును, యూప్రటీసు నది నుండి నేల అంచుల వరకును అతని సామ్రాజ్యము వ్యాపించునుగాక. అందరూ జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. అతడు తనకు మొరపెట్టుకొనిన పేదలను రక్షించును, దిక్కుమొక్కు లేని దీనులను కాపాడును, దరిద్రులను నిస్సహాయులను దయతో చూచును, అక్కరలోనున్న వారిని ఆదుకొనును. అందరూ జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. రెండవ పట్టణము. సువార్త వలన అన్యులకు యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించుతున్నది. పునీత పౌలు ఎఫెసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము వచనములు 2 నుంచి 3 వరకు మరియు 5 నుంచి 6 వరకు. సహోదరులారా, మీ మేలు కొరకై అనుగ్రహపూర్వకమైన ఈ పనిని దేవుడు నాకు అప్పగించిననే మీరు నిశ్చయముగా వినియుందురు. దేవుడు తన దైవ దర్శనాన్ని బహిరంగం చేసి నాకు తెలియపరచెను. దీనిని గూర్చి నేను సంగ్రహముగా వ్రాసితిని. గతమున మానవులకు ఈ పరమరహస్యము తెలుపబడలేదు, కానీ నేడు దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులకు అపోస్తులకును ప్రవక్తలకును దీనిని తెలియజేసెను. అనగా సువార్త వలన అన్యులకును యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించును. వారును ఈ శరీరం యొక్క అవయములే. క్రీస్తు యేసు ద్వారా దేవుడు చేసిన వాగ్దానములను వారును భాగస్థులగుదురు. ఇదియే ఆ పరమ రహస్యము. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీదు వాక్యమే మాకు నిత్య జీవము, ఇలపైన ఉదయించిన పరలోకనాథుడా. నీదు వాక్యమే నాకు నిత్య జీవము, ఇలపైన ఉదయించిన పరలోకనాథుడా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. గొల్లలను జ్ఞానులను
నీదు చెంత చేరినటుల సుంకరులు పాపాత్ములు నీ బాటలు పయనింప. గొల్లలను జ్ఞానులను నీదు చెంత చేరినటుల సుంకరులు పాపాత్ములు నీ బాటలు పయనింప. ముక్తి మార్గమొనగూర్చగా పుడమి పైకి వచ్చినావు. ముక్తి మార్గమొనగూర్చగా పుడమి పైకి వచ్చినావు. రక్షణ లేని లోకములో రక్షకునిగా నిలచినావు. రక్షణ లేని లోకములో రక్షకునిగా నిలచినావు. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త అధ్యాయము 2 వచనాలు 1 నుంచి 12 వరకు. హెరోదు రాజు పరిపాలనా కాలమున యోదయ సీమయందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా? ఆయన నక్షత్రాన్ని తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని అనేది. ఇది విని హేరోదు రాజు యెరూషలేము నగర వాసులందరూ కలత చెందిరి. అంతటా రాజు ప్రజల ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరచి క్రీస్తు ఎచ్చట జన్మించును అని ప్రశ్నించెను. యూదయ సీమయందలి బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చారు. యూదయ సీమయందలి బెత్లెహేమా, నీవు యూదయ పాలకులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఎలైనా నా ఇజ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త వ్రాసి ఉండెను. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయాన్ని వారి నుండి జాగ్రత్తగా తెలుసుకొనెను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా శిశువు జాడను కనుగొని నాకు తెలియచేయుడు, నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును అనను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయారు. అదిగో తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలముపైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రమును చూచినప్పుడు ఎంతో ఆనందించిరి. అంతటా వారు ఆ గృహమును ప్రవేశించి తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించారు. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించారు. హేరోదు చెంతకు మరలిపోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరించగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. మీ అందరికీ ఈ విషయం తెలిసే ఉండవచ్చు. క్రిస్మస్ కాలంలో ఇది 3వ గొప్ప పండుగ. మొదటిది క్రీస్తు జన్మదినం, క్రీస్తు జయంతి. రెండవది దివ్య మాతృత్వ మహోత్సవం, దేవుని తల్లి మరియ తల్లి మహోత్సవం. ఇక మూడవది ఈరోజు క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం. మొదటిగా ఈ క్రీస్తు జయంతి ఇవన్నీ ఉండేవి కాదు. ఈ ఒక్క పండుగే ఉండేది, ముగ్గురు జ్ఞానుడి పండుగ. ఎందుకంటే ఈ పండుగ
మళ్ళీ వచ్చే ఆదివారం కానీ తర్వాత మామూలుగా ఈ పండుగ తర్వాత వచ్చే క్రీస్తు బప్తిస్మా పండుగ కూడా దీంట్లోనే ఇమిడి ఉండేది. దాన్ని సెపరేట్గా చేయడం జరిగింది. కానీ దీని ఉద్దేశం ఏమిటంటే క్రీస్తు ఆవిష్కరణ మహోత్సవం. అందుకే క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం. ప్రారంభ ప్రార్థనలోనే శ్రీసభ దైవార్చనలో జాతులకు రక్షకునిగా ఆవిష్కరించావు నక్షత్రము ద్వారా అని చెప్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. జాతులకు నక్షత్రము ద్వారా రక్షకుని చూపించావు. ఇక్కడ నక్షత్రము ఆస్ట్రాలజీ. మామూలుగా మనకి సైన్స్ ఉందండి. కొంతమంది జ్ఞానము, ఈ ముగ్గురు జ్ఞానులు కూడా ఒక రకంగా సైంటిస్టులు అనుకోవచ్చు మనం. కానీ వారి జ్ఞానము దేవునికి వారిని దూరముగా తీసుకువెళ్ళలేదు. చాలాసార్లు ఏం చేస్తారంటే ఈ జ్ఞానం ఉన్న వాళ్ళు, ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు దేవునితో అవసరం లేదన్నట్లుగా బ్రతుకుతారు. కాబట్టి మతము నుండి బయటకు తీసుకెళ్ళలేదు. ఈ లోకమే సర్వం అనుకోలేదు. ఎందుకంటే జ్ఞానం ఉంటే ఈ లోకంలో ఉన్న విషయాలు మనతో ఉంటే మనం బలవంతులం అని అనుకుని అదే సర్వం అనుకునే భ్రమ పడి జీవించే మార్గము కూడా ఉండొచ్చు. అందుకనే తెర్తులియన్ అనే ఒక శ్రీసభ పితృపాదులు అంటారు, వాట్ ఏథెన్స్ హ్యాస్ టు డూ విత్ జెరూసలేం. ఏథెన్స్ అంటే ఫిలాసఫర్స్కి పెట్టిన ఇల్లు, పుట్టినిల్లు. జెరూసలేము మత కేంద్రం, ముఖ్యంగా యూదులకు, ఇజ్రాయేలు ప్రజలకు. దానికి దీనికి సంబంధం ఏంటంటే ఫెయిత్ అండ్ రీజన్. ఈ రెంటికి సంబంధం ఏంటి? ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి వ్యతిరేకం కాదు. కాబట్టి చాలామంది డబ్బులున్న వాళ్ళు దేవుణ్ణి మర్చిపోతారు. కానీ డబ్బులకి దీనికి దేవునికి వ్యతిరేకత కాదు. ఆరోగ్యము దేవునికి వ్యతిరేకము కాదు. అట్లాగనే సంపదలు. మనము గమనించాల్సింది, విశ్వాసానికి సైన్స్ కావాలి, జ్ఞానము కావాలి. ఎందుకంటే లేకపోతే అది మూఢనమ్మకం అయింది, మూఢనమ్మకంగా మారచ్చు. అట్లాగనే సైన్స్కి విశ్వాసం కావాలి, లేకపోతే ఏమైంది, నాకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు. సైంటిస్టులు అందరూ కూడా ఎక్కువ మంది అనుకునే, లేకపోతే గర్వంతో విర్రవీగిపోయేవాళ్ళు, జ్ఞానంతో విర్రవీగిపోయేవాళ్ళు, ఎందుకంటే అహంతో విర్రవీగిపోయేవాళ్ళు మనం చూస్తూ ఉంటాం. కొంతమంది సినిమా యాక్టర్స్ కానీ, పొలిటికల్ నాయకులు కానీ, లేకపోతే పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ కానీ, లేకపోతే సీఈఓలు కానీ, పెద్ద పెద్ద సీఈఓలు కంపెనీలకి, వీళ్ళంతా కూడా తమ చుట్టూ లోకం తిరుగుతూ ఉంది. సెల్ఫ్ రెఫరెన్షియల్. ఇక దేవునికి ఆపాదించరు ఏమీ కూడా. కాబట్టి ఈ జ్ఞానులు అలాంటి వాళ్ళు కాదనేది మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సింది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు పండుగ చాలా గొప్పగా మొదలవుతుంది. మనకి యెషయా గ్రంథములోనే, యెరూషలేము లెమ్ము ప్రకాశించుము, ఎందుకో తెలుసా, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది, ధరణి చీకట్లావరించి ఉన్న జాతులను తమస్సు కప్పి ఉన్న నీపై ప్రభువు ఉదయించును. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చుట్టూ చీకటి ఉంది, కానీ నీవు మాత్రం వెలుగును పొందావు. ఆ రోజుల్లో ఇజ్రాయేలు ప్రజలు అనుకునేవాళ్ళట, చాలామంది అనుకునేవాళ్ళట, చూడు ఇజ్రాయేలు ప్రజలు, వాళ్ళకి దేవుడు ఎట్లా బ్రతకాలో కూడా నేర్పించాడు 10 ఆజ్ఞలు ఇచ్చి అని చెప్పేవారట. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చూడు వాళ్ళకి 10 ఆజ్ఞలు ఉన్నాయి, ఎట్లా క్రమశిక్షణగా ఉండాలో. ఈరోజు ప్రియులారా, జాతులకు వెలుగు క్రీస్తు ప్రభు. అందుకే అన్నాడు, నేను జగతికి జ్యోతిని, ఈ లోకానికి వెలుగుని, చీకటిలో ఉన్న వారికి నేను నక్షత్రములాగా త్రోవ చూపిస్తాను. అంతేకాదు, ఈ వెలుగు తీసుకువచ్చినప్పుడు అందరూ కూడా నా దగ్గరకు వస్తారు. మనము గమనించినట్లయితే యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో ఇమ్మానుయేలు దేవుడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు యెషయా ప్రవక్త. అదే యెషయా ప్రవక్తకి మరొక ప్రవచనం దేవుడిచ్చాడు. ఈరోజు మనం చదువుకుంటూ ఉన్నాం.
60వ అధ్యాయం 46వ వచనంలో మరి ఇది గమనించాలి ప్రియులారా. మనందరం కూడా ఈరోజు సాక్షాత్కార మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నామంటే యెషయా ప్రవక్త ప్రవచనం చేశాడు. ప్రవక్తలకి దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు. ఆ రోజుల్లో పరిస్థితులకు సమాధానం చెప్పడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఆ ప్రవచనాలు ఆ రోజుల్లో పరిష్కారం చూపించడమే కాకుండా భవిష్యత్తులో కూడా సంపూర్ణ పరిష్కారాలు చూపించేవి ఆ ప్రవచనాలు. ఈరోజు ఇమ్మానుయేలు దేవుడు రాబోయే రోజులలో సాక్షాత్కార మహోత్సవం గురించి ఇక్కడ యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము గమనించినట్లయితే ఇక్కడ ఆ రోజు ఏం జరుగుతుంది? అందరూ నీ వైపు చూస్తారు. యెరూషలేము వైపు, దేవుని ప్రజల వైపు, ఇజ్రాయేలు వైపు. ఎక్కడి నుంచి? వెస్ట్ అండ్ ఈస్ట్. వెస్ట్ అంటే పాశ్చాత్య దేశాలు ఏమి తీసుకుని వచ్చాయి? దేని మీద వచ్చాయి? ఓడల మీద వచ్చారు, పడవల మీద, ఓడల మీద వచ్చారు. మరి ఈస్ట్ ప్రజలు దేని మీద వచ్చారు? ఒంటెల మీద వచ్చారు. కాబట్టి అన్ని రకాల ప్రజలు ఇక 3 బహుమతులు తెచ్చారు. గోల్డ్, బంగారము, ఫ్రాంకిన్సెన్స్. ఎందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ రోజుల్లో ఈ మిర్రా పరిమళ ద్రవ్యాలు, ఈ బంగారం, ఈ రెండు కూడా మనుషులు డబ్బులు ఉండేవి కాదు ఆ రోజుల్లో. వీటికి ఇవి ఇచ్చి కొనుక్కునేవాళ్ళు. కాబట్టి ఆ రోజుల్లో ఇచ్చిపుచ్చుకోవడానికి బార్టర్ ట్రేడింగ్ అంటారు ఆ రోజుల్లో. కాబట్టి ఇజ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆరాధింపవస్తారు. అట్లాగానే ఇక్కడ ప్రవక్త ప్రవచనం చేసినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు వలస నుండి రావడమే కాదు, ఇజ్రాయేలు ప్రజలు కాదు, వెస్ట్, ఈస్ట్ అన్ని చోట్ల నుండి వస్తారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అన్ని జాతులకు వెలుగుగా క్రీస్తు అవతరించ ఉన్నాడు. ఇందాక మనం చదివాం, జాతులెల్లా అతనికి సేవ చేసుకుంటాయి. ఇక్కడ మనం గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఈరోజు మన మధ్య చీకటి ఉన్నది. కరోనా కావచ్చు, ఇంకొకటి కావచ్చు, దీర్ఘకాలిక అనారోగ్యం కావచ్చు. వాటన్నిటికీ మనకు పరిష్కారం కావాలి. ఎందుకో తెలుసా? ఈ లోకములో వెలుగు దారిని చూపించేవాళ్ళం, మనకి పరలోక దారిని తెలిసేవాళ్ళం. పరలోక దారి తెలిసిన వాళ్ళు క్రైస్తవులు. కానీ ఈరోజు ఎంతమంది మన వైపు చూస్తున్నారు? మనమే బెక్కమొహం వేసుకుంటున్నాం. మనకే అంతుపట్టట్లేదు. ఏందో అంటున్నాం అనకూడదు. ఎందుకంటే అన్నీ కూడా దేవుని సార్వభౌమాధికారంలో ఉన్నాయి, దేవుని ఆధీనంలో ఉన్నాయి. క్రైస్తవులుగా విశ్వాసముతో ఉండిన వాళ్ళమైతే బెదిరిపోకూడదు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం కూడా నలుగురితో నారాయణ కులంతో సడే సందడి అన్నట్లుగా ప్రతి ఒక్కళ్ళు కూడా అందరిలాగానే బ్రతుకుతున్నారు. ఎక్కడ నీ వెలుగు? ఎక్కడ? జాతులకు వెలుగు చూపిస్తావని చెప్పాడు దేవుడు. మరి ఎక్కడ ఆ వెలుగు? అందుకే ఈరోజు మనం దేవుని కృతజ్ఞతలు చెబుతూ పూర్వవేదంలో ప్రజల వలె కాక, ఎందుకంటే వారు వలస శాపాన్ని పొందారు. ఈ లోకంలో కష్టమైన దేవుణ్ణి విశ్వాసంగా ఆచరించి దేవుని మహిమను చాటాలి ప్రియులారా. రెండవది, క్రీస్తు అందరివాడు. ఈరోజు ఈ మధ్య చాలామంది సినిమాలు వచ్చినాయి, అందరివాడు సినిమా అని, లేకపోతే సోషల్ జస్టిస్, సోషల్ ఇంజనీరింగ్ అని. ఇవన్నీ ప్రయత్నాలు, మానవ ప్రయత్నాలు. కానీ దేవుడు ఎప్పుడో దీనికి పరిష్కారం చూపించాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మీరు వెళ్ళి చదవండి. సకల జాతి జనులకు సువార్తను బోధించండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మరలా ప్రభు చెప్తున్నాడు అదే మాట. ఎందుకంటే సువార్త అనేది కొంతమందికి మాత్రమే కాదు. కొంతమంది అయితే వాళ్ళొక మతాన్ని ఆచరిస్తూ ఉన్నారు, మేము ఒక మతాన్ని ఆచరిస్తున్నాం. కాబట్టి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఊరుకుంటే సరిపోతుంది అన్నట్లుగా భావిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు పౌలు గుర్తు చేస్తున్నాడండి,
రెండవ పట్టణంలో పౌలు జైలు నుండి ఎఫెసస్ సంఘానికి తాను బోధించి మార్చిన సంఘానికి, అంటే కన్వర్ట్ చేసిన సంఘం అది 53-56 సంవత్సరంలో పౌలు ఎఫెసస్ సంఘాన్ని అక్కడ గుర్తు చేస్తున్నాడు. అయ్యా, నేను మీకు అన్యులకు అపోస్తలుడిగా దేవుడు నన్ను నియమించాడు. పౌలు తన గురించి కాదు ఇక్కడ ప్రాబ్లం, తనకు వసగబడిన పరిచర్య గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రియులారా, అది జరుగుతుందా? సువార్త బాధ్యత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అన్యులకు సువార్త అంతా చేశాడు పౌలు. ఇంకా జైల్లో కూడా ఏమంటున్నాడు? నేను చేయగలిగేది చేస్తాను, ఏదైనా ఒక్కరైనా దేవుని వైపు మరలుతారేమోనని ఆశతోటి చేస్తానన్నాడు. ఈరోజు ప్రియులారా, ఈ సువార్త పరిచర్య గురించి మాట్లాడుతూ మనల్ని బోధిస్తున్నాడు. తాను పరిచర్య చేసిన వారితో అంటున్నాడు, మీ అంతస్తు గుర్తుందా మీకు? మీరు బానిసలుగా ఉన్నారు, కానీ దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు. మీరు ఇప్పుడు ఎవరు? దేవుని ప్రజలు, ద పీపుల్ ఆఫ్ గాడ్. యు ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలు, దైవ ప్రజలు. ఇదే వాటికన్ II మహాసభ కూడా తేల్చి చెప్పింది. మనందరం కూడా, ఇంక్లూడింగ్ గురువులు కూడా దైవ ప్రజలం. ఒకటి గమనించాలి, వాటికన్ మహాసభ తత్వము మనది ఏంటంటే దైవ ప్రజల మనస్తత్వం అండి. దేవుని ప్రజల కంటే ఇంకొక గొప్ప హోదా లేదు. ఆ భావన, ఆ నిజం మనం జీవించాలి. క్రీస్తు శరీరములో, దేహములో మనందరం కూడా భాగస్వాములము, సభ్యులము. పరలోక వాగ్దానము చేయబడిన బిడ్డలం మనం. ప్రైజ్ ది లార్డ్. మనం ఆనందపడాలి. పరలోకానికి దారి తెలిసిన వాళ్ళం మనం. పరలోకానికి దారి తెలిసిన వాళ్ళు ఆనందపడాలి. ఎందుకంటే దేవుడు మనలో ఆధ్యాత్మికత రగిలించి అది ఈ లోకానికి మాత్రమే పరిమితం చేస్తే దానంత నిరుపయోగం మరొకటి ఉండదు. అందుకే పౌలు అంటాడు, పునరుత్థానం లేకపోతే మేము ప్రకటించేదంతా కూడా శూన్యము. ఏదో ఈ కాసేపు ఆరాధన చేసి ఏదో దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటే ఇది అయిన తర్వాత ఏమీ లేకపోతే దానంత శూన్యం మరొకటి లేదు. కాబట్టి దేవుడు పరలోకానికి దారి చూపించడానికి నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ప్రియులారా, కల్వరి కొండ ఎక్కినా ఆవల ఓలీవు కొండ ఉందని మరచిపోవద్దు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఓలీవు కొండ అంటే ద మౌంట్ ఆఫ్ అసెన్షన్, మోక్షారోహణ కొండ. కల్వరి కొండ మాత్రమే యేసుప్రభు ఎక్కలేదు, ఓలీవు కొండ కూడా ఎక్కాడు. గమనించండి ప్రియులారా. కాబట్టి మనము ఎవరమో గుర్తించాలి. ఈరోజు వెలుగు అంటే అదే. ఇక్కడ 2 మనస్తత్వాలు ఉన్నాయి. నక్షత్రాన్ని చూసిన వాళ్ళు, మనం క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వాళ్ళం. 2 మనస్తత్వాలు. ఒకటి, నక్షత్రాన్ని చూచి భయపడిన వాళ్ళు ఉండొచ్చు. హేరోదు రాజులాగా. ఇందాక మనం ఆ ప్రవాసులంతా భయపడ్డారంట. ఎందుకు భయపడ్డారు? ఇప్పుడు దాకా వాళ్ళకి తెలుసు ఇశ్రాయేలు ప్రజలు మెస్సయ్య వస్తాడని చెప్పి సంతోషపడాలి కదా. సరే, హేరోదు రాజు అంటే దుర్మార్గుడు, కానీ పుర ప్రజలు కూడా భయపడ్డారంట. అంటే అర్థం ఏంటి? అంటే వారికి ఏమాత్రం ఇబ్బంది కలగకూడదు. మన జీవితంలో మనకి ఏమి ఇబ్బంది కలగకూడదు. ఏమైనా ఇబ్బంది కలిగితే మనం భయపడతాం. ఇబ్బంది కలిగితే ఆ మతం మనకొద్దు. మనకి కన్వీనియంట్గా, ద కన్వీనియంట్ ట్రూత్, మనకి ఏదైతే సౌకర్యంగా ఉందో దానిని మాత్రమే మనం స్వీకరించినట్లయితే అది మతం కాదండి, అది క్రైస్తవ మతమే కాదు. నక్షత్రాన్ని చూసి భయపడ్డారు. దేవునికి దూరంగా వెళ్ళాడు హేరోదు రాజు. ఈ ప్రజలు కూడా, ప్రధాన అర్చకులు, వీళ్ళంతా కూడా మెస్సయ్య వచ్చాడని సంతోషపడాల్సింది పోయి, అన్నీ తెలుసు వాళ్ళకి. ఈ రాజులకు తెలియలేదు. రాజులు నక్షత్రాన్ని చూసి తెలిసిన కొద్ది వచ్చారు. కానీ వీరికి పరిశుద్ధ గ్రంథం ఉంది చెప్పడానికి. ఏమిటి అని చెప్పడానికి, ఎక్కడని చెప్పడానికి, బెత్లెహేములో పుడతాడని చెప్పడానికి, కన్యక ద్వారా గర్భం ధరిస్తాడని చెప్పడానికి పరిశుద్ధ గ్రంథం ఉందండి. కానీ ఆ గ్రంథాన్ని వాళ్ళు లెక్క చేయలేదు. దాన్ని వాళ్ళ కోసం ఉపయోగించుకున్నారంతే. ఈరోజు నీ మనస్తత్వం ఏంటి? ఏది ఏమైనా 3 రాజులు ఏం చేశారు? దేవుని మార్గంలో పయనించి దేవుని దగ్గరకు వచ్చి దర్శించి
వెంబడించి ఆరాధించి వేరొక మార్గాన వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీవు నిజంగా క్రైస్తవుడవైతే, కథోలికుడవైతే, నీవు నిజంగా విశ్వాసమైతే, నువ్వు దేవుణ్ణి చూసినట్లయితే, దేవుని నక్షత్రాన్ని చూసినట్లయితే, నీలో వెలుగు ఉదయించినట్లయితే, దేవుణ్ణి వెంబడించాలి, ఆరాధించాలి. ఆ తర్వాత నువ్వు వేరే దారిన వెళ్ళాలి, వేరే దారిన వెళ్ళాలి. ఇంతకు ముందు ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తున్నాం పుష్ప తర్వాత అంట అల్లు అర్జున్. ఇప్పుడు ఆర్ఆర్ తర్వాత ఆమె పేరేం పేరు, ప్రభాస్తో పాటు యాక్ట్ చేసినాం. దీని తర్వాత అది క్రైస్తవుడికి ముందు, క్రైస్తవుడైన దానికి ముందు, క్రైస్తవుడైన దాని తర్వాత మనం మాట్లాడుకోవాలి. మన జీవితం మారాలి. వేరే మార్గమును వెళ్ళారు, వేరొక మార్గము ప్రయాణం మనం చెయ్యాలి ప్రియులారా. ఎందుకంటే ఈరోజు మనలో చాలామంది అదే బాటలో ఉంటున్నారు. పేరుకు మాత్రం క్రైస్తవులు, కానీ క్రైస్తవత్వము ఇషమంతా కూడా లేకుండా పోతుంది. అంతా ఈ లోకమే అన్నట్లు భావిస్తున్నారు. డబ్బు కోసం బ్రతుకుతున్నాం, ఆనందం కోసం బ్రతుకుతున్నాం, అధికారం కోసం బ్రతుకుతున్నాం. క్రీస్తుకి మనకు సమయము లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం గమనించాలి, మనందరం కూడా వేరే మార్గమున వెళ్ళాలి. లేదంటే మన క్రైస్తవ మతానికి, క్రైస్తవ విశ్వాసానికి అర్థం లేదు. దేవుణ్ణి కనుగొన్న తర్వాత తిరిగి మనం ఇళ్ళకెళ్ళాలి, అది తప్పదు. చాలామంది ఏంటంటే అనుకుంటారు, ముగ్గురు రాజులు అక్కడ ఉండిపోయారా దేవుణ్ణి కనుగొన్న తర్వాత? లేదు, వెళ్ళారు, మారి ఆ మార్పుని జనాల్లో చూపించారు. ఒక కథ చెప్తాను మీకు, 4వ జ్ఞాని కథ. మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ముగ్గురు జ్ఞానులు కదా, నలుగురు అంట. ఒక నలుగురు బయలుదేరితే ఒకటి మధ్యలో పోయాడంట. ఆ మధ్యలో ఎందుకు పోయాడంటే రాళ్ళు కెంపులు అయినా తీసుకొస్తూ ఉంటే పేదవాళ్ళు తగిలారు ఆయనకి, కష్టాల్లో ఉన్నవాళ్ళు తగిలారు, అక్కడ ఆగిపోయాడు. అట్లా ఆగిపోతూ ఇంకా ఆగిపోతూ చివరికి వచ్చేసరికి తన దగ్గర ఉన్న అన్ని డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేశాడు. చివరికి ముసలివాడైపోయాడు, తను కూడా పేదవాడైపోయాడు. ఇక యెరూషలేముకు వచ్చేసరికి ఒక హంతకుడిలాగా ఒకరిని తీసుకొస్తున్నారు సిలువ వేయడానికి. ఆయన చూసి గుర్తించాడు, ఎవరైనా యేసుప్రభుని గుర్తించి నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పేసి బాధపడ్డాడు. అప్పుడు యేసుప్రభు ఆయనతో మాట్లాడిన మాట మత్తయి సువార్త 25వ అధ్యాయం మనందరికీ తెలుసు. ఏమిటా మాటలు తెలుసా? ఏమిటా మాటలు? 34వ వచనం, 35, 40 వచనాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం చదవండి. అప్పుడు రాజు తన కుడి ప్రక్కన ఉన్న వారితో, నా తండ్రిచే దీవించబడిన వారలారా రండు, ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరచబడిన రాజ్యమును చేకొనుడు. తర్వాత అదిగో నేను ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు అన్నం పెట్టావు, వస్త్రహీనుడైనప్పుడు వస్త్రాన్ని ఇచ్చావు, దప్పికొన్నప్పుడు దాహాన్ని తీర్చావు. ఇది ఇలా ఇతనికి కూడా అదే మాట చెప్పాడండి యేసుప్రభు. నీవు నన్ను వెంబడించావు, నీవు నాకు సాయం పట్టావు, నీ జీవితం అంతా కూడా నా కోసం వెచ్చించావు. అతను మారాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము మారాలి. ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 2 నుంచి 3 వచనాలు పౌలు ఇది గుర్తించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 2 నుంచి 3 వచనాలు. మీ మేలు కొరకై అనుగ్రహపూర్వకమైన ఈ పనిని దేవుడు నాకు అప్పగించినని మీరు నిశ్చయముగా వినియుందురు. దేవుడు తన దైవ దర్శనాన్ని బహిరంగం చేసి నాకు తెలియపరిచేను. కాబట్టి ఈ దైవ దర్శనం అనేది పౌలు పదే ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే, ప్రియులారా, ఇది జరిగిపోయింది కాదు, జరుగుతూ ఉన్న ఆవిష్కరణ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. జరిగిపోయింది కాదు, జరుగుతూ ఉన్న సాక్షాత్కారం ఇది. అందుకే ఈరోజు మన మధ్యన కూడా జరుగుతూ ఉంది. దేవుడు తనను తాను ఆవిష్కరించుకుంటున్నాడు. ఈ మధ్య ఒక పుస్తకం తీసుకొస్తున్నాం. మేమేమి తీసుకురావట్లేదు,
అప్పుడు 40 కరోనా పాఠాలు చెప్పాం కదా, ఆ పాఠాలని ఒక పుస్తక రూపంలో పెట్టాలని ఒక టీచర్ పూనుకున్నది. ఏంటంటే ఆమెలో దేవుడు రగిలించాడు. నంది మేరీ సెసిలియా టీచర్ గారిని కర్నూలు నుంచి సుమారు ₹1,00,000 ఖర్చు పెట్టి ఆ పుస్తకాన్ని తీసుకొస్తాం. అందరిలా ఊరుకోవచ్చు, కానీ ఆమె అనుకున్నది, అరే మేము మారేటట్లుగా చేశాయి ఈ పాఠాలు, మమ్మల్ని మార్చాయి, ఇది ఇంకా 10 మందికి అందాలి అన్న ఆశతోటి ఆ బిడ్డ ఇది ముందుకు తీసుకువస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, జరిగిపోయింది కాదు ఆవిష్కరణ, జరుగుతూ ఉన్నది ఆవిష్కరణ. మన మధ్య జరగాలి ఆవిష్కరణ. దేవుని వెలుగు చూడాలి మన బిడ్డలు. నీ భార్య వెలుగు చూడాలి, పెళ్లి చేసుకున్నప్పుడు కాదు, తర్వాత నువ్వు క్రైస్తవుడిగా మారుతూ ఆ మార్పులో నీ భార్యని నీవు పునీతం చేయాలి, నీ భర్తను నీవు పునీతం చేయాలి, నీ బిడ్డలు నీవు పునీతం చేయాలి. ఇలాగా అదే పౌలు పదే పదే అంటున్నాడు. అన్యులు కూడా దేవుని బిడ్డలే అని చెప్తున్నాడు ఇదే వచనంలో. అన్యులు కూడా దేవుని బిడ్డలే, దేవుని రాజ్యంలో వాళ్ళు వారసులే. కానీ ఈరోజు స్వార్థం ఉంటే ఎక్కడ? కేయిను అడుగుతున్నాడు దేవుడు, ఆబేలు రక్తం, ఆబేలు నీ తమ్ముడు ఎక్కడా, నీ సహోదరుడు ఎక్కడ? ఈరోజు మనందరిని కూడా అదే అడుగుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ వేద ప్రచారం జరగాలి. పౌలు వేద ప్రచారం పరిచర్య గురించి ఎంతో ఆశపడుతున్నాడు. ఈరోజు కొత్త మాధ్యమాలు వచ్చాయి, టీవీ ఛానల్, ఇంటర్నెట్. కానీ ఎంతమంది ఉన్నారండి చేసే పని? ఇంత పెద్ద గురువులు కూడా విన్నవించుకునేది, మీరు ప్రార్థన చేయండి గురువులు ఈ మాధ్యమాలని. ఎందుకనంటే ఈరోజు వేదికలు మారాయి, ఇది పుల్పిట్, ఇక్కడి నుంచి చెప్తే ఎక్కువ మంది కనపట్టలేదు గుళ్ళలో. కాబట్టి ఇంటర్నెట్కి వెళ్ళాలి, కంప్యూటర్ స్క్రీన్స్ దగ్గరికి వెళ్ళాలి. పోపు గారులు పదే పదే చెప్పే మాట టీవీ స్క్రీన్ మీద కనపడాలి. దేవుని ప్రత్యక్షత అక్కడ ఆవిష్కరించబడాలి. అప్పుడే ప్రియులారా ఈరోజు మనం చేసుకునే పండుగ దానికి అర్థం ఉంది. లేకపోతే ఏమవుతుంది? మన చుట్టూ మనం బాధపడుతూ ఉన్నాం, అరే ఈ మన దేశంలో ఇలాగా ఉందా, ఇలాంటి వ్యత్యాసాలు ఉన్నాయా, ఇలాంటి వివక్షత ఉందా, ఇంత హీనంగా ఉందా, అంత హీనంగా ఉందా, ఈ ప్రపంచం ఎట్లా ఉంది అంటే అనుకునే సమయంలో మనందరం గమనించాలి, దేవుని యొక్క వాక్యము, దేవుని పరిచర్య, సువార్త పరిచర్య, జాతులకు వెలుగు అయిన క్రీస్తు ప్రభు ఇంకా బోధించబడలేదు, ప్రకటించబడలేదు అంతటా. అది జరిగినప్పుడు అన్నీ ఐక్యముగా చేయబడును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అన్నీ ఐక్యముగా చేయడము దేవుని సంకల్పము ప్రియులారా. కాబట్టి ఈరోజు మరి కొంతమంది వాళ్ళ సర్వాన్ని అప్పగిస్తున్నారు. సర్వాన్ని ఎవరు అడగట్లేదు, మేము అడగటం లేదు, అయినా కానీ ముందుకు వచ్చి దివ్యవాణిని పోషిస్తున్నారు. అట్లాగనే దేవాలయాల సువార్తని, ఎక్కడ సువార్త జరిగితే అక్కడ మనం సువార్తకి దన్నుగా ఉండాలి. లేదంటే ఈ లోకం, నిన్న ఒక ఇంటికి వెళ్ళాను, ఊరికి జస్ట్ పరామర్శించుతామని. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, బాగా సంపాదించారు, డాక్టరు ఉద్యోగాలు. ఫాదర్ ఇప్పుడు అంతా ఇవ్వాలనుకుంటున్నాము, ఇవ్వండి, పేదలకు ఇవ్వండి, సువార్తకి ఇవ్వండి. ఏం చేస్తారు? మీ కొడుకులు కూతుళ్ళే తింటారా? ఏంది మన క్రైస్తవ వెలుగు ఎక్కడా? అన్నీ వదిలిపెట్టిన వాళ్ళు, ఫ్రాన్సిస్ చౌరి వారు, పునీత ఫ్రాన్సిస్ అసిసి వారు, మదర్ తెరేజా గారు వెలుగయ్యింది అందరికీ కూడా. ఈరోజు భారతదేశం గురించి చాలామందికి ఇప్పుడు తెలుస్తుంది. దానికి ముందు కలకత్తా అంటే భారతదేశం అంటే మదర్ తెరేజా. నేను అమెరికాలోకి వెళ్ళినప్పుడు 2004లో ఎవరికి తెలియదు పెద్దగా భారతదేశం గురించి. కానీ ఈరోజు పేదవాడు, ఉన్నవాడు, మన సువార్త గొప్పదండి. ఆ సువార్త పరలోకానికి దారి చూపించే సువార్త, పరలోకానికి దారి తెలిసిన వాళ్ళం మనం ఆ వెలుగుని వెంబడించి వేరే మార్గమున వెళ్ళి మిగతా వాళ్ళను కూడా మనం తీసుకురావాలి. అప్పుడే నిజంగా మనం ఈ క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం మనందరం కూడా జరుపుకున్న వాళ్ళం అవుతాం ప్రియులారా. కాబట్టి ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం, అట్లాగనే దివ్య సప్తాహ ఆరాధనలో ప్రార్థన చేద్దాం.
దివ్యవాణి కోసం కూడా ప్రార్థన చేయండి. ఎందుకనంటే ప్రయత్నం చేస్తుంది. మేము కూడా అల్పులమే, బలహీనులమే. ఇంకా పూర్తిగా అంకితం కావాలి. ఎంతోమంది గురువులు అంకితం కావాలి, ఎంతోమంది ప్రజలు అంకితం కావాలి. ఈ సువార్త ఆగకూడదు, సువార్త పరిచర్య జరగాలి. ఎక్కడైతే ఈ సువార్త ఆగిపోతుందో అక్కడ దేవుడు ప్రత్యక్షత ఆగిపోతుంది. అందుకే ప్రియులారా, ఈరోజు ముఖ్యంగా ఈ సమయంలో దేవుని వెలుగు మనం ఇవ్వాలి. దేవుడు వెలుగుగా మనందరికి, జాతులకు వెలుగుగా వచ్చాడు. చీకటిలో వెలుగుగా ఉండాలి మనందరం కూడా, ఇతరులాగా ఉండకూడదు. అందుకే ప్రార్థన చేసుకుందాం, మన కుటుంబాలకు వెలుగుగా ఉండాలని, మన జీవితంలో ఇతరులకు కూడా వెలుగుగా ఉండాలని, ప్రకాశించాలని. ప్రకాష్ అనే పేరు పెట్టుకుంటున్నాం అంటే అర్థం ఏంటి? దేవుని ప్రకాశం. సూర్యుడైన దేవుడు మన చంద్రుడిలాగా ఆయన వెలుగుల ద్వారా మనం ప్రకాశించాలి. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత, సర్వేశ్వరుని జనితైక పుత్రుడును ఒకే ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు యుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను. దేవుని నుండి దేవునిగా, జ్యోతి నుండి జ్యోతిగా, నిజ దేవుని నుండి నిజ దేవునిగా జన్మించెను. జన్మించిన వాడు సృష్టించబడిన వాడు కాడు, పితతో ఏక స్వభావము కలవాడు. ఇతని ద్వారా సమస్తమును సృష్టింపబడెను. మానవులు మన కొరకును మన రక్షణము కొరకును పరలోకము నుండి దిగి వచ్చెను. పవిత్రాత్మ ప్రభావమున కన్య మరియ ద్వారా శరీరము ధరించి మానవుడాయెను. మన కొరకు పొన్సు పిలాతుని కింద శిలువ మీద కొట్టబడి బాధపడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు మూడవ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి పక్కన కూర్చుని ఉన్నారు. జీవితులను మృతులను తీర్పు చేయుటకు అతడు మరలా మహిమతో వేయించెను. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుని బయలుదేరిన ప్రభువును జీవదాత అయిన పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీ సభను విశ్వసిస్తున్నాను. పాప విమోచనం నొసగి ఒకే జ్ఞాన స్నానం అంగీకరిస్తున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవాన్ని నిరీక్షిస్తున్నాను. ఆమేన్. జ్ఞానులు తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి, ఆనందముతో అర్పించిరి చిన్నారి యేసును చూచి. జ్ఞానులు తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి, ఆనందముతో అర్పించిరి చిన్నారి యేసును చూచి. బంగారు సాంబ్రాణి పరిమళ ద్రవ్యాలతో ఆరాధించిరి దేవుని కుమారుని. బంగారు సాంబ్రాణి పరిమళ ద్రవ్యాలతో ఆరాధించిరి దేవుని కుమారుని. అర్పించగరండి ఓ దైవ జనమా, అర్పించగరండి ఓ దైవ జనమా. మీ ప్రేమ కానుకలు దివ్యమైన తలంపులు, ప్రియమైన హృదయముతో దివ్య బాల యేసునకు. జ్ఞానులు తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి, ఆనందముతో అర్పించిరి చిన్నారి యేసును చూచి.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ శ్రీ సభ సమర్పించు ఈ అర్పణలను కరుణతో వీక్షించము. ఇప్పుడు మేము బంగారము సాంబ్రాణి సుగంధములగాక మా ప్రభు అయిన యేసుక్రీస్తు బలి సూచకములైన ఈ అప్పద్రాక్షరసాలను నీకు అర్పించుచున్నాము. వీటిని పవిత్రమునర్చి మమ్ము దీవించుము. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడును ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీవు ఏర్పాటు చేసిన శాశ్వత రక్షణ ప్రణాళికను నేడు క్రీస్తునందు వెల్లడించితివి. సర్వమానవాళికి అతనిని వెలుగుగా ప్రత్యక్షపరచితివి. మా మర్త్య స్వభావమును అతడు ప్రత్యక్షమై మరణము ఎరుగని తన మహిమతో మమ్ము క్రొత్త స్వభావులను చేశాను. కావున దూతలతో, అధిదూతలతో, భద్రాసునులతో, అధిపతులతో, పరలోకుదాలతో ఏకీభవించి మేము మహిమ గీతముతో నేను నిరతము స్తుతించుట ఎట్లనగా, హోసన్నా 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 హోసన్నా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతునకు హోసన్న పాడగా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతునకు హోసన్న పాడగా. దూతల స్తుతిగానముతో స్వర్గవాసులందరితో, దూతల స్తుతిగానముతో స్వర్గవాసులందరితో దేవాతి దేవునకు స్తుతులు పాడుదా. దేవాతి దేవునకు స్తుతులు పాడుదా. హోసన్నా 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 హోసన్నా. ధన్యులు ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తి నొందగా. నదులును సెలయేరులను గాలియును మేఘమును, నదులును సెలయేరులను గాలియును మేఘములు భూలోకవాసులను స్తుతులు పాడుదా. భూలోకవాసులను స్తుతులు పాడుదా. హోసన్నా 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 హోసన్నా. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతా నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తానికి జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచము ఆద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు.
కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజించు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యి. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా ఈ అప్పమును పూజించునప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరల వచ్చు వరకు మీ మరణమును చాటెదము చాటెదము చాటెదము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుత మగుపాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునట్లులా దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము.
ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీ సభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకించుము. దయగల తండ్రి, దశలు చెదరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొను. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమేంది లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొను. మేము నోచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందదుముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. అతని ద్వారా సకల మేలులను లోకమునకు దయచేయించున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఎప్పుడైనా అనిపించిందా మీకు వాళ్ళు కూడా దేవుణ్ణి తెలుసుకుంటే బాగుండు? నేను ఎన్నోసార్లు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మా అమ్మను చూడడానికి కానీ ఇంకా వేరే సమయాల్లో అనిపించేది నాకు గురువుగా, వారు కూడా తెలుసుకుంటే భయం లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు కదా ప్రశాంతంగా. ధనవంతుల దగ్గరికి వెళ్ళినప్పుడు అనిపిస్తూ ఉంది, వాళ్ళు కూడా తెలుసుకుంటే వారు కూడా అందరినీ ఆదరిస్తారు కదా అనిపిస్తూ. మంచివాళ్ళు ఆదరించే వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తూ ఉంది, వాళ్ళు కూడా తెలుసుకుంటే. ఈరోజు నీకు అనిపిస్తే, నీ భార్య తెలుసుకుంటే బాగుండును, నా భర్త దేవుణ్ణి ఎరిగితే బాగుండును అని అనిపిస్తే ఈరోజు ప్రార్థన చేయి. నీ పిల్లల గురించి ప్రార్థన చేయి. ఒకవేళ వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోకుండా ఉన్నట్లయితే ప్రార్థన చేయి. ఇది పౌలు మనోవేదన చెందుతూ ఉన్నాడు. సువార్త ప్రకటించబడాలి, అయ్యో అనర్థం అంటున్నాడు. ఇది ప్రతి ఒక్కరు, వెలుగును చూసిన ప్రతి ఒక్కరు కూడా, పరలోకానికి దారి తెలిసిన వాళ్ళందరం కూడా ఇతరుల గురించి ప్రార్థన చేయాలి, పరిచర్య చేయాలి, సువార్త ప్రకటించాలి, సువార్తను ప్రకటించే వారికి సహాయం చేయాలి. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాలో మీరు కలిగించే ఈ ఆలోచన కోసం మీకు వందనాలు చెల్లిస్తూ, ఈరోజు ప్రపంచమంతటా సువార్త ప్రకటించబడి అన్ని ఐక్యము చేసే ప్రభు ఇదిగో మనల్ని ఐక్యం చేయబోతున్నాడు తనలోనికి. ఈ అప్పద్రాక్షరసాల ద్వారా, తన శరీర రక్తాల ద్వారా మరి మనల్ని విశ్వాసములు ఐక్యం చేసినట్లుగా ఎంతోమందిని ఈరోజు మన భారతదేశం కోసం ప్రార్థన చేయండి, మన రాష్ట్రాల కోసం. ముఖ్యంగా నాకు అనిపించేది చాలాసార్లు, నేను ఆ ప్రైమ్ మినిస్టర్ని కనుక మార్చినట్లయితే, ఆ సీఎంను మార్చినట్లయితే, ఐఏఎస్ ఐపీఎస్ని మార్చినట్లయితే మారిపోద్ది కదా ఈ లోకము, ఎంతోమందికి మంచి జరిగిద్ది అనిపిస్తుంది. ఈరోజు ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఆ భారం మనపై ఉన్నది. పంపుము రాజా, సేవకులను పంపు అని చెప్పేసి ప్రార్థన చేద్దాం. గురువుల కోసం ప్రార్థన చేయండి. గొప్ప గురువులుగా ఈరోజు పౌలు లాంటి వాళ్ళు, పౌలు మనస్తత్వాన్ని పొందిన వాళ్ళు, అట్లాగానే ప్రతి తల్లి కూడా, ప్రతి తండ్రి కూడా ఒక పరిచర్యకుడుగా, ఒక బోధకుడుగా, ఒక బోధకురాలుగా తయారయ్యేటట్లుగా ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా తప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నిఖిలను మమ్మ రక్షించము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. నీ దయానుగ్రహముల పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడు.
మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుతుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కించక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షించము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒక్కరికొక్కరము సమాధానాన్ని తెలుపుకుందాం. సమాధానం కలుగునుగాక. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపులను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపులను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపులను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించిన ప్రభు. యోహాను మనకు సూచించిన గొర్రెపిల్ల. ఈరోజు నక్షత్రం ద్వారా దేవుడు మనకు మరోసారి చూపిస్తూ ఉన్న రక్షకుడు. ఈ రక్షకుని విందుకు పిలవబడిన మనము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను. మీరు కుమాట మలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. हे प्रभु येसुदेवा नीवे कदा निरीक्षण करुणतो कावरवा नीयंदे मानम्मिका. हे प्रभु येसुदेवा नीवे कदा निरीक्षण करुणतो कावरवा नीयंदी मनम्मिका. దివ్యనాదా దీనరక్ష పాపములన్ పరిహరించు. దీనరక్ష దివ్యనాదా పాపములన్ పరిహరించు. రావా రాజా మమ్మీలను మారుదిని అలంకారింప. ఏ ప్రభు యేసుదేవా నీవే కదా నిరీక్షణ కరుణతో కావరవా నీయందే మనమ్మిక. ప్రార్థించుదము. ఓ ప్రభువా,
నీ శ్రీ సభ సమర్పించు ఈ అర్పణలను కరుణతో వీక్షించుము. నీవు స్వర్గప వెలుగుతో అన్ని వేళలందును అన్ని తావులకును మాకు ముందుగా నడువుము. నీ కాంతి కిరణముల సహాయము ద్వారా స్వచ్ఛమైన నేత్ర దృష్టిని కలిగి నేడు మేము కొనియాడుచున్న ఈ పరమ రహస్యమును స్పష్టముగా గ్రహించగలుగుదము. నిజమైన అభిమానముతో నిన్ను పూజించున్నట్లు అనుగ్రహించుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పూజ అయిన వెంటనే దివ్య సత్ప్రసాద ఆరాధన ఉంటుంది. ఆరాధనలో ప్రత్యేకించి స్వార్థ కోసం, స్వార్థికుల కోసం, మరి ముఖ్యంగా ఈ వెలుగుగా మనం ప్రకాశించాలని కావలసిన శక్తిని కోసం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి ప్రత్యేకించి క్రిస్మస్ పండుగ అయిపోతుంది. అయితే మరి ఎంతోమంది దీనికి కష్టపడ్డారు. ప్రత్యేకించి మరి ఫాదర్ ప్రశాంత్ ఈ సెట్ డెకరేషన్ కోసం కృషి చేశారు. అలాగనే వారితో పాటు ఎంతోమంది సహకరించారు. మరి అట్లాగనే మ్యూజిషియన్స్ దేవదాస్, అట్లాగనే మరి కెమెరామెన్ వీళ్ళంతా కూడా మరి ఏ సమయమైనా వచ్చి మరి అన్నీ కూడా చేశారు. వారిని కూడా మీ ప్రార్థనలో ఉంచుకోండి. నన్ను కూడా మీ ప్రార్థనలో ఉంచుకోండి. దేవుడు ఆరోగ్యాన్ని దయచేసి ముఖ్యంగా ఈ సంవత్సరంలో దేవుని అనుగ్రహం నాపై ఉండనట్లుగా, తలంపులు ముఖ్యంగా దివ్యవాణి తలంపులు నెరవేరినట్లుగా, దివ్యవాణికి ఒక నూతన భవన సముదాయం అనుకుంటున్నాము. అది కూడా దేవుని చిత్తమైతే, ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నేను బలహీనుడనైనప్పుడు నేను బలవంతుడను. కాబట్టి లేమిలో కూడా ఆయన సకల సంపదలను ఇవ్వగలుగుతాడు. నిద్రించుచును ఆయన ప్రేమించే వారికి ఆయన సంపదలను సమకూర్చును. కాబట్టి అది దేవుని చిత్తమైతే అన్ని విఘ్నాలు కూడా తొలగిపోయి మార్గాన్ని సరళం చేసి, ఎందుకంటే అది దేవుని చిత్తమైతే ముందుకు వెళ్ళేటట్లుగా ప్రార్థన చేయండి. అట్లాగానే కావలసిన వనరులను దేవుడు దాతల ద్వారా పంపించలాగని కూడా ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా దివ్యవాణి పోషణ నిమిత్తము ఇంకెక్కువ మంది, ముఖ్యంగా ఇంకొక 3000 మంది ఈ 2 చేపలు 5 రొట్టెలు దాతలు ముందుకు వచ్చేలాగని కూడా ప్రార్థన చేయమని మిమ్మల్ని నేను అర్థిస్తున్నాను. ఇది చాలా గొప్ప యజ్ఞము. దేవుని సువార్తను, దేవుని సాన్నిధ్యాన్ని అందరికీ అందిస్తూ ఆధ్యాత్మికతలో ఎదిగేటట్లుగా చేస్తూ ఉన్న ఒక గొప్ప యజ్ఞం. కాబట్టి ఇది నేనైతే ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మరి అదేవిధంగా మరి ప్రత్యేకించి ఈ నూతన సంవత్సరంలో ఆల్రెడీ మనం ఒక ఆరాధన చేశాము, పూజ కూడా చేశాము 31న. ఇంకా ఎవరైనా చూడకాల్సితే అది చూడండి. ఇంకా ఈ నూతన సంవత్సరంలో మరొక వడకం కూడా ఇవ్వబోతున్నాము. 6, 7, 8 తేదీలలో శుక్ర, శని, ఆదివారాల్లో డివైన్ రిట్రీట్ సెంటర్ విశాఖపట్నం నుంచి ఫాదర్ జుజ్జవరపు మరియదాస్ గారు వస్తున్నారు. అట్లాగానే ప్రతి నెల కూడా ఈ కార్యక్రమం ఉంది ఆధ్యాత్మికంగా ఎదగడానికి. కాబట్టి ప్రత్యేకించి ఈ అవకాశాన్ని వినియోగించుకోమని, మరి తొందరలోనే ఈ బుక్ కరోనా పాఠాలు ఆధ్యాత్మిక అభ్యాసాలు త్వరలో విడుదల కానున్నది. దాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా కొనుక్కొని 99 రూపాయలు అంటే 100 రూపాయలు. మరి అట్లాగనే అదనపు పోస్ట్ ఛార్జీ అదనం త్వరలో మీ ముందు ఉంచుతాం. అది ప్రత్యేకించి దాని ద్వారా ఇంకా ఎక్కువగా మరొకసారి నెమరు వేసుకుంటూ దేవుడు మనకి ఇచ్చిన పాఠాలను నెమరు వేసుకుంటూ ముందుకు వెళదాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. శిరముల వంచి ప్రార్థించండి. సర్వేశ్వరుడు మిమ్ము చీకటి నుండి అద్భుతమైన తన వెలుగులోనికి ఆహ్వానించిన కనికరమ గల ప్రభువు తన దయానుగ్రహములను, ఆశీస్సులను మీపై కృమ్మరించి మీ హృదయములను విశ్వాసము, నమ్మిక, ప్రేమతో బలపరచునుగాక. క్రీస్తు తన సాక్షాత్కారము ద్వారా అంధకారములో ప్రకాశించు జ్యోతిగా ఈనాడు ఈ లోకములో ప్రత్యక్షమాయను. అతనిని నమ్మకముతో అనుసరించుచున్న మిమ్ము కూడా దేవుడు మీ సహోదరుల కొరకు కాంతివంతమైన దీపికలుగా రూపొందించునుగాక.
ఆమేన్. జ్ఞానులు ఒక నూతన నక్షత్రమును అనుసరించి జ్యోతి నుండి జ్యోతిగా వెలసిన ప్రభువైన క్రీస్తుని కనుగొని ఎంతో ఆనందించిరి. అదే విధముగా మీ జీవిత యాత్ర ముగిసిన తరువాత మీరు కూడా ప్రభువును కనుగొందురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మ ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించి మనము కూడా వేరొక మార్గమున వెళ్ళి తిరిగి వెళుతూ ఇంటికి వెళుతూ వేరొక మార్గములో వెళ్ళి ప్రభుని ప్రకటించుదాం. సర్వేశ్వరునికి వందనములు. క్రిస్మస్ పాపకు హోసన్న అనుచు క్రీస్తుకు పాటలు పాడుదమా. క్రిస్మస్ పాపకు హోసన్న అనుచు క్రీస్తుకు పాటలు పాడుదమా. గొల్లలు జ్ఞానులు ఎయితించిరి, బహు బంగారు కానుకలర్పించిరి. గొల్లలు జ్ఞానులు ఎయితించిరి, బహు బంగారు కానుకలర్పించిరి. మరి వెళ్ళుదమా జొల పాడుదమా, మరి వెళ్ళుదమా జొల పాడుదమా. మన ప్రభుతో కూడి ఆడుదమా, మన ప్రభుతో కూడి ఆడుదమా. క్రిస్మస్ పాపకు హోసన్న అనుచు క్రీస్తుకు పాటలు పాడుదమా. క్రిస్మస్ పాపకు